హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత ఫిబ్రవరి మంత్లో కొంచెం చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయిన ఫంకీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే కామెడీని కామెడీగానే చూపించే అనుదీప్ సినిమా. ఇది వర్కౌట్ అయ్యిందా అంటే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అస్సలు కనెక్ట్ అవ్వదు. క్రౌడ్తో చూస్తే కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ భూతద్దం పెట్టి చూస్తే ఒక్క సెకండ్ కూడా మీకు ఈ మూవీ నచ్చదు. చాలా సిల్లీగా తిరిగే ఒక యువకుడు ఏ విషయం సీరియస్గా తీసుకోకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడానికి కానీ తన ప్రేమ చూపించడానికి కానీ భయపడే యువకుడిగా విశ్వక్ సేన్ చాలా ట్రై చేశాడు. కానీ తనకు ఉన్న మాస్ ఇమేజ్ వల్ల ఈ క్యారెక్టర్లో తనని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. ఖైదీ లోహర్ మాత్రం ప్రతి ఫ్రేమ్లో చాలా అందంగా కనిపించింది, యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఈ సినిమాలో స్టోరీ ఏం ఉండదు. తక్కువ బడ్జెట్లో సినిమా చేస్తానని ప్రొడ్యూసర్ని ఒప్పించిన ఒక డెబ్యూట్ డైరెక్టర్ బడ్జెట్ పెరిగిపోవడం వల్ల సినిమా ఆగిపోతే మళ్ళీ ప్రొడ్యూసర్ కూతురు రంగంలో దిగడం వల్ల ఆ సినిమాని ఎలా ఫినిష్ చేశాడు అనేది ఒక సింపుల్ లైన్. మ్యూజిక్ పరంగా చూస్తే బీమ్స్ 2 పాటలు బాగానే ఉన్న పిక్చరైజేషన్లో ఫెయిల్ అయ్యాయి. సినిమా అంతా అతుకులుగా ఉండడం పెద్ద డ్రాబ్యాక్. ఎమోషన్స్ కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. ఓవరాల్గా ఫంకీ అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. జస్ట్ అనుదీప్ మార్క్ 1 లైనర్ కామెడీ చూడాలనుకుంటే ఒక లుక్ వేసేయండి.